సూర్యాపేట జిల్లాలో గల గ్రామ అభివృద్ధికి కత్తెర గుర్తుకు ఓటు వేయాలని మోదినిపురం గ్రామ పంచాయతీ అభ్యర్థి సగరపు సునీత ప్రసాద్ అన్నారు. శుక్రవారం మోదినిపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసిన సగర సునీత ప్రసాద్ ఇంటింటి ప్రచారం నిర్వహించి మాట్లాడారు. సూర్యాపేట జిల్లాలో గల గ్రామాభివృద్ధికి కత్తెర గుర్తుకు ఓటు వేయాలని మోదినిపురం గ్రామ పంచాయతీ అభ్యర్థి సగరపు సునీత ప్రసాద్ అన్నారు. శుక్రవారం మోదినిపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ చేసిన సగరం సునీత ప్రసాద్ ఇంటింటి ప్రచారం నిర్వహించి మాట్లాడారు. గ్రామాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని వారు తెలియజేశారు. గ్రామాభివృద్ధి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేయడం జరిగిందన్నారు. కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఎలాంటి పింఛన్లు లేకున్నా రెండో సీరియల్ కత్తెర మీద ఓటేయాలి, ఖచ్చితంగా గెలిపియాలి. మీకు ఎలాంటి పింఛన్లు లేకుండా పింఛన్లు లేకుండా ఇండ్లు లేకుండా ఇచ్చే బాధ్యత మాది. మిమ్మల్ని ఆదుకునే పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా ఆదుకునే బాధ్యత మాది. గుర్తుకే గుర్తుంచుకో, గుర్తును గుర్తుంచుకో. ఎవరికమ్మా మన ఓటు, ఎవరికమ్మా మన ఓటు, ఎవరికయ్యా జగ్గుతండలో మనందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మనమంతా ఐక్యంగా ఉందాం. ఇప్పుడు ఐక్యం ఉండటంతో ఇది ఒక 40 సంవత్సరాలకు పునాది కావాలి. ఇప్పుడు ఒకరికి అవకాశం వస్తే రెండోసారి ఇంకొకరికి అవకాశం ఇవ్వాలి. మన దగ్గర తారతమ్య భేదం లేకుండా అంతా అన్నదమ్ములకు కలిసి ఉండాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొక విషయం, ఈరోజు చూస్తున్నాం మనం కత్తెర గుర్తు, సర్పంచ్ గుర్తు, గౌన్ గుర్తు, వార్డు మెంబర్ గుర్తు 2 వార్డులలో అందరూ ముక్తఖండంతో అందరూ ఏకగ్రీయంగా ఎక్కడా తావు లేకుండా బయట వాళ్ళకు మన తండా అంటే ఒకటే వాతావరణం రావాలి. మోదీపురంలో ఎస్సీ కాలనీ అంటే ఒకటే వాతావరణం రావాలి. అందరూ మంచిగా ఉండాలి. ఇప్పుడు మోదీపురంలో సెంట్రల్ అందరూ ఉన్నారు, అన్ని రకాల కులస్తున్నారు, అన్ని రకాలు ఉన్నారు. వాళ్ళంతా ఒకటే కోరుకుంటున్నారు, ఊర్లో ప్రశాంతమైన వాతావరణం కావాలి, ఊరిని బాగు చేసే వ్యక్తులు, చదువుకున్నవాడు కావాలి, సమాజానికి ఉపయోగపడే వాళ్ళు కావాలని చెప్పేసి మోదీపురం గ్రామ ప్రజలంతా ముక్తఖండంతో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మనం చేయాల్సిన ఒకటే, రేపు జరగబోయే ఆదివారం నాడు ఎలక్షన్లో మనం తిరిగే ముఖ్య నేతలంతా మొట్టమొదటిగా 7 గంటల వరకు ఫస్ట్ లైన్లో ఉండి 8 గంటల వరకు మనం పోలింగ్లో పాల్గొని మిగతా కార్యక్రమంలో ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఓటు బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే 12 గంటల వరకే ఉంటుంది, తొందరగా అయిపోయి 7 గంటల నుంచి 12 గంటల వరకే ఉంటుంది. కాబట్టి
తొందరగా కంప్లీట్ చేసుకోవాలి. ఎవరైనా ఆకులు పెట్టోళ్ళు లేకపోతే అమ్మలక్కలేదైనా అయ్యా తర్వాత పోతామంటే మనం ఉండి ఫస్ట్ నువ్వు జాబ్ ఉంది ఫస్ట్ ఓటు వేసుకోమని చెప్పాలి. ఓటు వేసుకోవడం ఏంటంటే అంబేద్కర్ గారు మనకు ఆయుధం ఇచ్చాడు. నేను మీకు కత్తులు ఇవ్వలేను, మీకు ఓటు అనే ఆయుధం ఇస్తున్నానని చెప్పాడు. అంబేద్కర్ గారు పేద వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీల కోసం ఆయన ఒక ఆయుధం ఇచ్చాడు. ఆ ఓటు అనే ఆయుధాన్ని మీరు ఉపయోగించుకోండి. కానీ ఓటును నమ్ముకున్నారో మీ జీవితాలను ఎవరు బాగు చేయాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన భారత రాజ్యాంగ నిర్మాత గారు ఒక మాట చెప్పారు. ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఒకటే జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి అని. ఈ రాష్ట్రంలో 800 పైచిలకు ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు ఏకీకరణ జరిగింది. ఎందుకైనా ఏకీకరణ అంటే ఊర్లు బాగుండాలి, గ్రామాలు బాగుండాలంటే సర్పంచులు మంచి వాళ్ళు ఉండాలి. సర్పంచ్ అనేవాడు ఎక్కడికి ఎవరితోని ఉన్నా ఇప్పుడు ఏ మాట అయితే ఇస్తున్నామో 5 సంవత్సరాలు అదే మాట మీద ఉండి ఎవరు చెప్పి వినకుండా అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో నేను ముందుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం. ఈరోజు చివెల మండలం మోదీపురం గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సగరపు సునీత గారు కత్తెర గుర్తు మీద పోటీ చేయడం జరుగుతుంది. ఈ గ్రామంలో ప్రధానంగా వాటర్ సమస్య, డ్రైనేజ్ సమస్య, స్కూల్ సమస్య, అదేవిధంగా దేవాలయాల కొద్ది ఇబ్బందిగా ఉంది. మా గ్రామంలో ఈ రాష్ట్ర స్థాయిలో పేరున్న నేను మా గ్రామాన్ని రాష్ట్రంలో మంచి ఉత్తమ గ్రామం తీర్చిదిద్దే బాధ్యతగా, ఆదర్శ గ్రామం ఉండే బాధ్యతగా తీసుకుంటా మా గ్రామాన్ని అన్ని విధాలుగా విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అందరికీ అవకాశం కల్పించి అందరికి బాగోగులు చూసుకునే బాధ్యతగా నేను తీసుకుంటానని ఈ సందర్భంగా మీడియాకి తెలియజేస్తున్నా. రాష్ట్రంలో చూస్తున్నాం రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆ బ్రహ్మరథంలో భాగంగా సూర్యాపేటలో సర్వోత్తమ్ రెడ్డి గారి నాయకత్వంలో, వేనారెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్ని గ్రామాలలో సర్పంచులు గెలవబోతున్నారు. మా గ్రామంలో కానీ దాదాపుగా 600 పైచీలకు ఓట్లతో మేము గెలవాలని ముందుకు వస్తున్నాం. అందరి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు మా పట్ల ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తున్నాం. నమస్కారం.